భారత క్రికెట్ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేసిన నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ ర్యాన్ టెన్ డస్టాటేకు మరో పదవి వరించింది. టీమిండియా నుంచి తప్పుకున్న కొన్ని గంటల్లోనే అతనికి గోల్డెన్ ఆఫర్ లభించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి పిలుపు అందింది. నైట్ రైడర్స్ గ్రూప్ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్ లీడర్షిప్ పాత్రలో నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా వెల్లడించింది. డస్టాటేను తమ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న నైట్ రైడర్స్ నెట్వర్క్ క్రికెట్ కార్యకలాపాలు పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఆటగాళ్ల ఎంపిక, దీర్ఘకాల వ్యూహాలకు రూపకల్పనతో పాటు విభిన్న లీగ్లలోని జట్లకు వ్యూహాత్మకంగా ఆయనే శిక్షణ ఇస్తారు. టీమిండియాలో పనిచేసిన టైంలో టెన్ డస్టాటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కుడి భుజంగా వ్యవహరించాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్, ఫీల్డింగ్ సెషన్స్, వ్యూహాత్మక ప్రణాళికల్లో కీలక భాగస్వామి అయ్యాడు. ఫీల్డింగ్ కోచ్ హోదా లభించకపోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యాడు అనే వాదనలున్నాయి. అతన్ని తీసుకునే టైంలో కూడా బీసీసీఐ మాట ఇచ్చినా అది నెరవేరలేదు. అదే టైంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో టీమిండియా వరుస సిరీస్ ఓటములు చవిచూసింది. దీంతో అసిస్టెంట్ కోచ్ హోదా నుంచి తప్పుకున్నాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన ప్రారంభ రోజుల్లోనే డస్టాటే అసిస్టెంట్ కోచ్గా నియమితులయ్యారు. అతని హయాంలో భారత్ ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ను నిలబెట్టుకుంది. బీసీసీఐ డస్టాటే కాంట్రాక్ట్ గడువును 2027 వరకు పొడిగించాలని ప్రతిపాదించినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పుడు నైట్ రైడర్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఈ ఫ్రాంచైజీతో 10 ఏళ్లకు పైగా రిలేషన్ ఉంది. 2011లో ఆల్రౌండర్గా కేకేఆర్లో చేరిన డస్టాటే 2012-14లో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ తర్వాత 2022లో అసిస్టెంట్ కోచింగ్ స్టాఫ్గా చేరారు. గంభీర్ హెడ్ కోచ్గా ఉన్న టైంలో 2024 ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్టుకు కోచింగ్ స్టాఫ్లో డస్టాటే ఉన్నాడు.